పవర్ఫుల్ ఫైటర్ జట్లను పాకిస్తాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. ఆ దేశ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం రాఫెల్ ఫెయిల్యూర్ అని కాదు, హస్తం పార్టీ లీడర్ అత్యుత్సాహం. అవును, సరిహద్దు ఉద్రిక్తతల వేళ తమ వ్యాఖ్యలతో వరుస వివాదాలు రేపుతున్న కాంగ్రెస్ నేతలు రాఫెల్ విషయంలోనూ లైన్ క్రాస్ చేశారు. యోగి అడ్డా యూపీలో కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న అజయ్ రాయ్ చేసిన పనిని పాకిస్తాన్ మీడియా హైలైట్ చేస్తోంది. ఇక్కడే కాంగ్రెస్ కమలం మధ్య వార్ స్టార్ట్ అయింది. అజయ్ రాయ్ చేసిన తప్పుకు యోగి బుల్డోజర్ యాక్షన్ ఉండాలనే డిమాండ్ మొదలైంది. ఇంతకు రాఫెల్స్ పై అజయ్ రాయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి? యూపీ కాంగ్రెస్ చీఫ్ ను దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తుంది? ఈ మొత్తం వ్యవహారంలో యోగి మార్క్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? వాచ్ దిస్. राफेल तैयारे लीमू मिर्च बांधकर हैंगर में खड़े कर दिए गए हैं। उनका इस्तेमाल कब होगा? भारतीय सियासतदान मोदी सरकार की तो हम परस्ती का मजाक उड़ाने लगे। उत्तर प्रदेश से कांग्रेस के सदर राजू रॉय ने राफेल जेट को खिलौने से तशबीह देकर मजाक उड़ाते हुए कहा, पूरा मुल्क दहशतगर्दी का शिकार है, हुकूमत सिर्फ बड़ी बड़ी बड़के मार रही है। మీరు చూసింది నిజమే. పాకిస్తాన్ మీడియాలో కనిపిస్తోంది యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయే. ఆయన చేతిలో ఉన్నది ఇండియా పవర్ఫుల్ ఫైటర్ జెట్ రాఫెల్ బొమ్మే. కానీ పాకిస్తాన్ మీడియా కథనాలు మాత్రం రాఫెల్ పవర్ గురించి కాదు, రాఫెల్ ను ట్రోల్ చేస్తూ. అవును, రాఫెల్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ మీడియా ఎగతాళి చేస్తుంది. యుద్ధ విమానం చక్రాల కింద నిమ్మకాయలు పెట్టడాన్ని హైలైట్ చేస్తూ భారత్ ను సెంటిమెంటల్ ఫూల్ గా దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ఒక్కటే కాదు, పాక్ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీనంతటికీ కారణం యోగి అడ్డా ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధినేత అజయ్ రాయ్ చేసిన ఒక తెలివి తక్కువ పని. भी हैं राफेल है ये भाई, वैसे मंगाया गया है। ఇది యూపీ కాంగ్రెస్ చీఫ్ చేసిన ఘనకార్యం. రాఫెల్ బొమ్మకు నిమ్మకాయలు, మిర్చి వేలాడదీసి కేంద్రాన్ని టార్గెట్ చేశారు. పహల్గాం దాడిపై కేంద్ర ప్రభుత్వం పెద్ద మాటలు చెప్పి చర్యలు తీసుకోవడం లేదు అని ఇటీవల విమర్శలు చేశారు. ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాల బొమ్మను చూపిస్తూ యుద్ధ విమానాలు కొనుగోలు చేశారు, కానీ అవి హ్యాంగర్లలో నిమ్మకాయలు, మిర్చీలతో వేలాడుతున్నాయని సెటైర్లు వేశారు. పాక్ ఉగ్రవాదులపై, వారిని సమర్థించే వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పాకిస్తాన్ పై దాడి చేయకపోతే రాఫెల్ వంటి పవర్ఫుల్ ఫైటర్ జట్లను కొని ఉపయోగం ఏంటన్నది అజయ్ రాయ్ వాదన. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది కూడా. కానీ ఆయన ప్రశ్నించిన తీరే శత్రువుకి అవకాశం ఇచ్చింది. ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తున్న పాక్ మీడియా వెంటనే అజయ్ రాయ్ రాఫెల్ వీడియోపై కథనాలు వండి వార్చింది. ముఖ్యంగా ఏఆర్వై న్యూస్ ఆ వీడియోను విస్తృతంగా ప్రచారం చేసింది. పాకిస్తాన్ నెటిజన్లు భారత్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక్కడే బీజేపీ సీన్లోకి వచ్చింది. इनको बोलो भाईजान, यही कांग्रेस पार्टी की बन चुकी है पाकिस्तान परस्ती वाली जुबान। चन्नी जी ने सर्जिकल स्ट्राइक पर सवाल खड़े किए, खड़गे जी ने बालाकोट में क्या हुआ ये पूछ लिया। अभी भी सबूत गैंग सबूत मांग रही है भारत की सेना से, और अब सैन्य शक्ति का, हमारी वायुसेना का मजाक उड़ाने के लिए अजय राय रफाल को टॉय प्लेन के रूप में दिखा रहे हैं। ये वही पार्टी है जिसने 26/11 के बाद कोई कार्रवाई नहीं की एयरफोर्स चीफ के कहने पर। ये वही पार्टी है जिसने रफाल खरीदने से इनकार कर दिया और उस पर अनर्गल आरोप लगाए, और जब सेना को ये आवश्यकता थी तो बुलेट प्रूफ जैकेट तक नहीं दिया। ये वही पार्टी है जिसने सेना को सड़क का गुंडा कहा, नेशनल वॉर मेमोरियल डिनाई किया। आज पाकिस्तान के इशारे पर कभी पाकिस्तान की पैरवी करते हुए क्लीन चिट देते हैं पहलगाम में रॉबर्ट वाड्रा की तरह, कभी सिद्धरामैया जी और बाकी कांग्रेस के नेता बोलते कठोर कार्रवाई नहीं होनी चाहिए, और कभी सैन्य शक्ति पर और सेना के मनोबल पर चोट करते हैं, जैसे कि चरणजीत चन्नी, प्रियंक खड़गे और अजय राय कर रहे हैं। यही इनकी मानसिकता और फितरत बन चुकी है। ये सेना विरोधी और देश विरोधी है। पाकिस्तान परस्ती के चक्कर में आज कितने स्तर पर गिर रही है कांग्रेस पार्टी, इसका प्रमाण बार बार प्रतिदिन दे रही है। అజయ్ రాయ్ వ్యవహారంపై భారత సైన్యం మనోబలాన్ని దెబ్బతీసే చర్యపై బీజేపీ లీడర్లు మండిపడ్డారు. పాక్ కు సహకారం అందించే దేశద్రోహిగా ఆరోపించారు. రాఫెల్ బొమ్మతో కాంగ్రెస్ భారత సైన్యం మనోబలంతో ఆడుకుంటోంది. ఇది రాహుల్ సూచనల మేరకే జరుగుతుందని బీజేపీ నేతలు ఆరోపించారు. అజయ్ వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని, కాంగ్రెస్ పాకిస్తాన్ అజెండాను అనుసరిస్తోందని ఆరోపించారు.
మరోవైపు తన చర్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అజయ్ స్పందించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కళ్లు తెరిపించేందుకే తాను ఇలా చేసినట్లు వివరణ ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ రాఫెల్ టైర్ల కింద నిమ్మకాయలు ఉంచారు. ఆయన చేసిందే నేను చెప్పా. హ్యాంగర్లలో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాల చక్రాల నుంచి నిమ్మకాయలు ఎప్పుడు తొలగిస్తారు? ఉగ్రవాదులు వారికి మద్దతిచ్చిన వారిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఇక హిందూ నాయకుడై ఉండి దీనిపై సెటైర్లు వేశారు అజయ్ రాయ్. 2 స్టేట్స్ థియరీతో హిందువులతో పోల్చి తాము భిన్నమని కన్నింగ్ కామెంట్లు చేస్తున్న పాకిస్తాన్ కు ఈ వీడియో అస్త్రంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ పై యూపీ సీఎం యోగి రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే రాఫెల్ ఫైటర్ జెట్ బొమ్మతో లైన్ క్రాస్ చేసిన అజయ్ రాయ్ పై యోగి మార్క్ యాక్షన్ ఉండాల్సిందే అన్న డిమాండ్లు మొదలయ్యాయి. పైగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పలు అంశాలపై యోగి చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండో నేపాల్ సరిహద్దుల్లో అక్రమంగా నిర్మించిన మసీదులు, మదర్సాల్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. అంతేకాదు యూపీలో అక్రమంగా ఉన్న పాకిస్తానీల ఏరివేత మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కు లోకువయ్యే పనులు చేస్తే చూస్తూ ఊరుకునే రకం కాదు యోగి ఆదిత్యనాథ్. అందుకే నెటిజన్లు సైతం అజయ్ రాయ్ మతిలేని చర్యలపై యోగి మార్క్ యాక్షన్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి సున్నిత అంశాల్లో లైన్ క్రాస్ చేయకుండా చర్యలు ఉండాలంటున్నారు. అజయ్ రాయ్ పై దేశద్రోహం కేసు పెట్టి కటకటాల వెనక్కి నెట్టాల్సిందే అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అజయ్ రాయ్ పై యోగి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది పక్కన పెడితే పాకిస్తాన్ కు మాత్రం రాఫెల్ దెబ్బ రుచి చూపించాల్సిన సమయం దగ్గర పడింది.